హాయ్ ఎవ్రీవన్. ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025 లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఏ క్యాడర్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ నుండి అరేంజింగ్ వేకెన్సీ లిస్ట్ కేవలం 2 నిమిషాల్లో తయారు చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ట్రాన్స్ఫర్ సైట్ ఓపెన్ చేయాలి. teacherinfo.apcfss.in సైట్ను సెర్చ్ చేయాలి. సైట్లో డౌన్లోడ్ సెక్షన్లో ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ ఐకాన్పై ప్రెస్ చేయాలి. ఆల్రెడీ అప్లోడ్ చేసిన ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్స్ డిస్ట్రిక్ట్ వైజ్గా కనిపిస్తాయి. ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ నుండి అరేంజింగ్ వేకెన్సీస్ లిస్ట్ ప్రిపేర్ చేయడం కోసము స్క్రోల్ చేసే కొలది మీ యొక్క డిస్ట్రిక్ట్ పోస్ట్ సెర్చ్ చేయాలి. మీ యొక్క డిస్ట్రిక్ట్ పోస్ట్ ఎదురుగా ఉన్న ఎక్సెల్ ఐకాన్పై ప్రెస్ చేయాలి. డౌన్లోడ్ కాలంలో ఉన్న ఎక్సెల్ ఐకాన్పై ప్రెస్ చేయాలి. ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ నుండి అరేంజింగ్ వేకెన్సీస్ లిస్ట్ ప్రిపేర్ చేయడం కోసము స్క్రోల్ చేసే కొలది మనకు డిస్ట్రిక్ట్స్ మరియు సబ్జెక్ట్ వైజ్గా మనకు లిస్ట్స్ కనిపిస్తాయి. చివరిలో ఎక్సెల్ ఐకాన్స్ కనిపిస్తాయి. మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ మరియు సబ్జెక్ట్ ఎదురుగా ఉన్న డౌన్లోడ్ కాలంలో ఉన్నటువంటి ఎక్సెల్ ఐకాన్పై ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు విజయనగరం డిస్ట్రిక్ట్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ సెక్షన్లో లోకల్ బాడీస్ మేనేజ్మెంట్ మ్యాథ్స్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ డౌన్లోడ్ చేసి అరేంజింగ్ వేకెన్సీస్ ప్రిపేర్ చేయడం గురించి తెలుసుకుందాము. సో విజయనగరం మ్యాథ్స్ సబ్జెక్ట్ ఎదురుగా ఉన్నటువంటి ఎక్సెల్ ఐకాన్పై ప్రెస్ చేయాలి. ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఫైల్ని మీరు గూగుల్ షీట్స్ అనే యాప్ ద్వారా ఓపెన్ చేయండి. గూగుల్ షీట్స్ యాప్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు మీరు సులభంగా లిస్ట్ను ప్రిపేర్ చేయగలరు. సో ఓపెన్ ఫైల్పై ప్రెస్ చేయాలి. సో గూగుల్ షీట్స్ ఐకాన్పై ప్రెస్ చేసి గూగుల్ షీట్స్ యాప్ ద్వారా ఓపెన్ చేయాలి. మనకు ఈ విధంగా జోన్ కోడ్, జోన్ నేమ్, డిస్ట్రిక్ట్ కోడ్, డిస్ట్రిక్ట్ నేమ్, డివిజన్ కోడ్, డివిజన్ నేమ్, ఈ విధంగా మనకి కాలమ్స్ కనిపిస్తాయి. అరేంజింగ్ వేకెన్సీస్ ప్రిపేర్ చేయడం కోసము రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ అప్లై చేసిన వారిని ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా మనము సులభంగా ఫైండ్ చేయగలము. సో రైట్ టు లెఫ్ట్ మూవ్ చేసే కొలది ఏఎల్ కాలంలో మనకు ట్రాన్స్ఫర్ టైప్ వద్ద కంపల్సరీ ట్రాన్స్ఫర్ మరియు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉన్నవారు వాళ్ళు 8 years కంప్లీట్ అవ్వకుండా ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తున్నవారు వీరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏర్పడే ఖాళీలే అరేంజింగ్ వేకెన్సీస్. మనకు ఏఎల్ కాలంలో కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ మరియు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మొత్తం అందరూ ఉంటారు. అరేంజింగ్ వేకెన్సీస్ కొరకు కేవలం రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి. దీని కొరకు కార్నర్లో మనకు ఒక స్క్వేర్ సింబల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ మనకు ఒక స్క్వేర్ కనిపిస్తుంది. ఈ స్క్వేర్ సింబల్ పై ప్రెస్ చేయాలి. 1 నెంబర్ పైన మనకు ఒక స్క్వేర్ కనిపిస్తుంది. ఆ స్క్వేర్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ డేటా అంతా కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్ టాప్ కార్నర్ 3 dots పై ప్రెస్ చేయాలి. క్రియేట్ ఏ ఫిల్టర్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఈ డేటాను మనము ఫిల్టర్ చేయవచ్చు. మనకు కావాల్సిన డేటా మాత్రమే పొందడం కోసము ఫిల్టర్ ఆప్షన్ను యూజ్ చేయాలి.
మనకి ఏఎల్ కాలంలో ట్రాన్స్ఫర్ టైప్ ఆప్షన్ ఉంటుంది. సో ఫిల్టర్ ఐకాన్పై ప్రెస్ చేయాలి. 3 డాట్స్ ఉంటాయి. ఈ 3 డాట్స్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ సెర్చ్ సింబల్ పై ప్రెస్ చేయాలి. సెర్చ్ సింబల్ పై ప్రెస్ చేసిన తర్వాత కంపల్సరీ ట్రాన్స్ఫర్, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వద్ద 2 టిక్స్ ఉంటాయి. కంపల్సరీ ట్రాన్స్ఫర్ వద్ద టిక్ మార్క్ పై ప్రెస్ చేయాలి. అప్పుడు డీసెలెక్ట్ అవడం జరుగుతుంది. బ్యాక్ యారో బటన్ పై ప్రెస్ చేయాలి. ఇంటూ పై ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు కేవలము రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కాలం మాత్రమే, ఏఎల్ కాలంలో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ మాత్రమే హైలైట్ అయి ఉంటుంది. ఈ లిస్ట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ప్లేసెస్ అరేంజింగ్ వేకెన్సీస్ అవుతాయి. సో వీరందరూ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ కనుక రైట్ టు లెఫ్ట్ మూవ్ చేస్తే మనకు ఏ సీరియల్ నెంబర్ నుంచి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయో మనకు కనిపిస్తాయి. ఏ ర్యాంక్స్ వారు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్కు అప్లై చేస్తారో మనకు కనిపిస్తుంది. స్క్రోల్ చేసే కొలత మనకు ఏ ర్యాంక్ వరకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు అప్లై చేస్తారో మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము సింపుల్ టెక్నిక్ ద్వారా కేవలం 2 నిమిషాల్లో అరేంజింగ్ వేకెన్సీస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ యొక్క లిస్ట్ను ఎవరికైనా పంపించాలనుకుంటే రైట్ టాప్ కార్నర్ 3 డాట్స్ పై ప్రెస్ చేసి షేర్ అండ్ ఎక్స్పోర్ట్ పై ప్రెస్ చేసి ఎక్సెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి పంపించవచ్చు, లేదా పీడిఎఫ్ డాక్యుమెంట్ ఆప్షన్ను ప్రెస్ చేసి పంపించవచ్చు. ఓకే బటన్ పై ప్రెస్ చేసి మనము వాట్సాప్లో ఎవరికైనా పంపించవచ్చు. ఈ విధంగా మనము ప్రొవిజన్ సీనియర్ లిస్ట్ నుండి అరేంజింగ్ వేకెన్సీస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.